కాశీపట్టణ నివాసమని కోరుకుని కాశీపట్టణానికి వెళ్ళిపోతారు. ఆఖరిసారి ఊపిరి వదిలిపెట్టేటటువంటి సమయంలో ఇక ప్రాణోత్క్రమణం అవుతోందనగా కుడి చెవి పైకొచ్చేటట్టుగా ప్రాణి తిప్పి పడిపోయేటట్టుగా చేసి పక్కన ఆయన ధరించినటువంటి గంటలు మోగుతుండగా శంకరుడు బయలుదేరి వచ్చి ఆ ప్రాణి యొక్క కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. అంతటి మహానుభావుడు శంకరుడే స్వయంగా వచ్చి ప్రాణోత్క్రమణం అవుతున్నటువంటి ఆ జీవి యొక్క కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉంటే పరమ సంతోషంగా ఆ పరమశివుని యొక్క ముఖాన్ని చూస్తూ పక్కన కూర్చున్నటువంటి పార్వతీదేవి, అలాగే గంగమ్మ, ఆ భృంగి, ఆ డుంటి గణపతి, వీళ్ళందరి యొక్క అనుగ్రహానికి పరవశించిపోతూ చిట్ట చివర శంకరుడు కుడిచివిలో చెప్పినటువంటి ఆ తారక మంత్రం యొక్క ఉపదేశాన్ని పొంది ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి రీతిలో శంకరుని యందు ఐక్యమైపోతాడు ఆ జీవి. ఇది కాశీపట్టణంలో ఎవరో శరీరం విడిచిపెట్టినటువంటి ఒక్క మనుష్యుడి విషయంలో కాదుట. ఏ ప్రాణి కాశీపట్టణంలో శరీరాన్ని విడిచిపెట్టినా కూడా ప్రాణోత్క్రమణ వేళలో పరమశివుడు కదిలి వచ్చి ఇదే రీతిలో తారక మంత్రాన్ని ఉపదేశం చేసి ఆ ప్రాణి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షాన్ని కటాక్షిస్తాడు అని చెప్పబడుతుంది. అందుకే కాశీపట్టణం అంత ప్రఖ్యాతి. కాశీలో మరణించాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. దానికి కారణం అది. మరణించాలి అన్న మాటకు అర్థం ఏమిటంటే బలవంతంగా అని కాదు, తనంత తానుగా ఆయుర్దాయం పూర్తయి కాశీపట్టణంలో శరీరం విడిచిపెడితేనే అన్వయం చేసుకోవాలి.